దిద్దడానికి ప్రయత్నం చేయండి. ఇంకా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్తే మేము స్కూల్కి పంపమని చెప్తున్నారు పేరెంట్స్. అంటే అంత భయభ్రాంతులకు గురవుతున్నారు పేరెంట్స్. ముందు పరిస్థితులను చక్కదిద్దండి, అంతేగాని రాజకీయ విమర్శలు చేసి మమ్మల్ని విమర్శించాలని చెప్పొద్దు. గతంలో పాము కాటు చనిపోతే మీరేం చేశారు? మేమేమైనా రాజకీయం చేసి మీరు రాజకీయాలు చేయలేదా? ఆ రోజు రోడ్డు మీద కూర్చోలేదా? ఇక్కడ ఇన్ఛార్జ్ అక్కడ హాస్పిటల్ కి వెళ్ళలేదా? ఆ రోజు 50 లక్షలు ఇవ్వాలి అని చెప్పేసి మీరు డిమాండ్ చేయలేదా? ఆ రోజు మేము జగన్ గారికి చెప్పి జగన్ సార్ దృష్టిలో పెడితే 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆ నెక్స్ట్ డేనే వెళ్లి 5 లక్షలు ఇవ్వడం జరిగింది ఐటీడీ పీఓ గారు. ఆ రోజు ఈ రోజు మీరు ఎంత అసమర్థులంటే స్థానిక ఎమ్మెల్యే గాని ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా మంత్రి గాని కనీసం ముఖ్యమంత్రితో చెప్పి బాధిత కుటుంబాలకి ఎక్స్గ్రేషియా తెప్పించలేకపోయారు. అసమర్థులు కాదా? పైగా మంత్రి ఏమంటారు? మట్టి ఖర్చులట. ఇంటి దగ్గర చనిపోయారు కాబట్టి మాకు సంబంధం లేదని ఇండైరెక్ట్ గా మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నారు? ఇవి ప్రభుత్వ హత్యలు. క్లియర్ గా తెలుస్తుంది. ప్రభుత్వ హత్యలను ఒప్పుకోలేక పాపం పిల్లల పేరెంట్స్ మీద తోసేస్తున్నారు.